హలో ఎవ్రీవన్, ఇది మన పైథాన్ సిరీస్లో చూసుకోబోయేది లోకల్ స్కోప్ అండ్ గ్లోబల్ స్కోప్ అనమాట. అసలు ఈ స్కోప్స్ అంటే ఏంటో చూసుకుందాం. ఫస్ట్ గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి? ఏ గ్లోబల్ వేరియబుల్. సో గ్లోబల్ స్కోప్ని గ్లోబల్ వేరియబుల్ కూడా అనొచ్చు. సో ఏ గ్లోబల్ వేరియబుల్ ఈజ్ డిక్లేర్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఎనీ ఫంక్షన్. సో అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్లో డిక్లేర్ చేస్తే ఏ వేరియబుల్ అయినా దాన్ని గ్లోబల్ వేరియబుల్ అని అంటాం. అండ్ ఇట్ యాక్సెసిబుల్ త్రూ అవుట్ ద ప్రోగ్రామ్. సో ఆ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్లో ఇవ్వటం వల్ల, సో ఫంక్షన్ అవుట్ సైడ్లో ఇవ్వటం వల్ల మనం ప్రోగ్రాంలో మొత్తం వాడతాం అనమాట. సో యాక్సెస్ అయ్యిద్ది అనమాట. సో ఇట్ ఈస్ అన్ యాక్సెసిబుల్ త్రూ అవుట్ ద ఫంక్షన్, త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ అనమాట. సో గ్లోబల్ వేరియబుల్ అనేది ఇన్సైడ్ ద కానీ అవుట్ సైడ్ ద ఫంక్షన్లో కానీ యూజ్ చేస్తూ ఉంటాము. సో మీకు అర్థమైన డెఫినేషన్, ఏ గ్లోబల్ వేరియబుల్ ఇస్ డిక్లేర్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఎనీ ఫంక్షన్. సో ఇట్ ఈస్ అన్ డిక్లేర్డ్ యాజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఎనీ ఫంక్షన్. సో ఏ ఫంక్షన్ అయినా డిక్లేర్ చేస్తామని అర్థం. సో మీకు అర్థమైంది కదా, గ్లోబల్ స్కోప్ అనగానే మీకు అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ అని గుర్తొస్తే సరిపోయింది. ఓకేనా? సో where it is used, you can use the global variable anywhere in the program. సో ప్రోగ్రామ్లో ఎక్కడైనా యూజ్ చేయవచ్చు గ్లోబల్ వేరియబుల్. అంటే దేంట్లో, ఫంక్షన్స్లో, లూప్స్లో, కండిషనల్ స్టేట్మెంట్స్లో ఎక్కడైనా మనం గ్లోబల్ స్కోప్ అనే వాడవచ్చు. ఓకేనా? సో ఇది ఒక ఎగ్జాంపుల్ చూస్తున్నాం గ్లోబల్ స్కోప్కి ఎగ్జాంపుల్. సో నేను నేమ్ అని ఇచ్చా, నేమ్ ఇచ్చి సో నేను దానికి వాల్యూ ఇచ్చా, నేమ్ ఇచ్చి సో ఇట్ ఈస్ అన్ వేరియబుల్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ గ్లోబల్ వేరియబుల్. సో ఫంక్షన్ ఏంటి ఇది? ఓకేనా? గ్రీట్ అనేది ఫంక్షన్కి అవుట్ సైడ్ ఉంది కదా వేరియబుల్ అనేది. సో దిస్ ఈజ్ నోన్ యాజ్ గ్లోబల్ వేరియబుల్ అనమాట. ఇక్కడ ఏం చేసా, వేరియబుల్ అని ఇచ్చా, డిఫైన్ గ్రీట్ అని ఇచ్చా. సో ప్రింట్ హలో కామా నేమ్ అని ఇచ్చా. అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అనేది యాక్సెస్ చేసాం. ఎలా యాక్సెస్ చేసాం? నేమ్, వేరియబుల్ నేమ్ని పిలిచాం కాబట్టి. అండ్ దెన్ ఇప్పుడు ఫంక్షన్ని క్రియేట్ చేసాం, ఫంక్షన్ని కాల్ చేసినాక ప్రింట్ అయ్యేది. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ ఏంటి, గ్లోబల్ వేరియబుల్ అనేది ఇన్సైడ్ ద ఫంక్షన్ వాడచ్చు, అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్ కూడా వాడచ్చు. ఓకేనా? అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్, దిస్ ఈజ్ ద ఇన్సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఇక్కడ ఏంటి, ప్రింట్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. సో నేమ్ యాక్సెసిబుల్. ఓకేనా? ఒకసారి రన్ చేసి చూద్దాం. హలో కృష్ణ, అవుట్ సైడ్ ద ఫంక్షన్ కృష్ణ అని ప్రింట్ అయింది. ఓకేనా? సో మీకు అర్థమైంది కదా, గ్లోబల్ వేరియబుల్ అంటే నథింగ్ బట్ అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. అండ్ ఇది ఒక ఎగ్జాంపుల్ చూస్తాం. నెక్స్ట్ ఏంటి, లోకల్ స్కోప్ అంటే లోకల్ వేరియబుల్. ఏ లోకల్ వేరియబుల్ ఈజ్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్. ఫంక్షన్లో ఇన్సైడ్లో ఉంటే ఆ వేరియబుల్ని లోకల్ వేరియబుల్ అని అంటాం. అంటే ఫంక్షన్లో వేరియబుల్ అనేది ఇన్సైడ్లో ఉందనుకో, ఫంక్షన్ లోపల ఉందనుకోండి, దాన్ని లోకల్ వేరియబుల్ అని అంటాం. అండ్ ఇట్ ఈస్ ఓన్లీ ఎగ్జిట్ విత్ ఇన్ ద ఫంక్షన్. ఫంక్షన్లో మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యిద్ది అనమాట. ఎనీథింగ్ కెనాట్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. యూ కెనాట్ యాక్సెస్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్. సో ఫంక్షన్ అవుట్ సైడ్లో మనం యాక్సెస్ చేయలేం, అప్పుడు ఎర్రర్ వచ్చింది అనమాట. సో అసలు ఎక్కడ వాడతాం, యూజ్ టెంపరరీ ఇన్సైడ్ ద ఫంక్షన్ టు పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్ ఆర్ హోల్డ్ ద టెంపరరీ వాల్యూస్. సో లోకల్ వేరియబుల్స్ అనేది క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేయడానికి అండ్ టెంపరీగా వాల్యూస్ హోల్డ్ చేయడానికి మనం జనరల్గా వాడుతూ ఉంటాం అనమాట. ఏంటిది, లోకల్ వేరియబుల్స్. మీకు అర్థమైంది కదా, లోకల్ వేరియబుల్స్ అనగానే మీరు ఇన్సైడ్ ద ఫంక్షన్, గ్లోబల్ వేరియబుల్స్ అంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్. గ్లోబల్ అంటే ఎర్త్ అనుకోండి, అవుట్ సైడ్. ఈ లోకల్ అంటే ప్రెసెంట్ అనమాట, అంటే ఇన్సైడ్. ఇండైరెక్ట్గా మీరు అటు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా? ఇది ఇంకో ఎగ్జాంపుల్ చూసుకున్నాం సేమ్ ఇందాకలాగానే. సో ఇది మనం ఇన్సైడ్ ద ఫంక్షన్లో రాస్తాం. సో ఇక్కడ నేనేంటి, ఇక్కడ గమనించండి, నేమ్ అని నేనేం రాయలేదు, అదే ఇన్సైడ్ ద ఫంక్షన్లో అది గ్లోబల్ వేరియబుల్ కాబట్టి దాన్ని నేమ్ అని బయట ప్రింట్ అయింది, బయట ఇచ్చాం వేరియబుల్. సో ఇక్కడ ఏమి ఇచ్చాం, డిఫైన్ గ్రీట్ అన్నాం. సో దిస్ ఈజ్ అని యూజర్ డిఫైన్ ఫంక్షన్. సో ఇక్కడ నేను వేరియబుల్ని ఇన్సైడ్ ద ఫంక్షన్లో డిక్లేర్ చేశాను. సో ద వేరియబుల్ విచ్ డిక్లేర్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఈజ్ నోన్ యాజ్ లోకల్ వేరియబుల్. ఓకేనా? సో లోకల్ వేరియబుల్ని ప్రింట్ చేసి నేనేం చేసా, కాల్ చేసా గ్రీట్ని, అంటే ఫంక్షన్ని కాల్ చేస్తేనే కదా ప్రింట్ అయ్యింది. ఓకేనా? ఫస్ట్ హార్డ్ వర్క్ చూసుకుందాం ప్రోగ్రామ్ అనేది. ఇప్పుడు రన్ చేసి చూస్తే ఏమొచ్చింది, గుడ్ మార్నింగ్ అని వచ్చింది. ఇక్కడ ఏంటి, నేను మళ్ళీ ప్రింట్ చేసి మెసేజ్ని పిలుస్తున్నా. అంటే ఏంటి, అవుట్ సైడ్ ద ఫంక్షన్లోకి యాక్సెస్ చేస్తున్నా. ఓకేనా? అవుట్ సైడ్ నుంచి మనం ఆ మెసేజ్ని యాక్సెస్ చేస్తున్నాం. అప్పుడు ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది, నేమ్ ఎర్రర్ వచ్చింది. సో నేమ్ ఈజ్ నాట్ డిఫైన్. ఎందుకు డిఫైన్ అవ్వదంటే ఇట్ ఈస్ అన్ లోకల్ వేరియబుల్, ఇన్సైడ్ మాత్రమే జరిగింది, అవుట్ సైడ్ ఆఫ్ ద ఫంక్షన్లో జరగదు. సో ఎర్రర్, నాట్ యాక్సెసిబుల్ అవుట్ సైడ్. సో లోకల్ వేరియబుల్ అనమాట.
మీకు అర్థమైంది కదా. ఓకే, దాని డిఫరెన్సెస్ చూసుకుందాం. లోకల్ వేరియబుల్ వర్సెస్ గ్లోబల్ వేరియబుల్. దాని ఫ్యూచర్స్ ఏంటి? డిక్లేర్డ్ వేర్. సో గ్లోబల్ వేరియబుల్లో అవుట్ సైడ్ ఆల్ ఫంక్షన్స్, ఆ ఫంక్షన్స్లో అవుట్ సైడ్లో కానీ ఇన్సైడ్లో కానీ ఎక్కడైనా గ్లోబల్ వేరియబుల్ అని డిక్లేర్ చేస్తాం. ఓకేనా. గ్లోబల్ అంటే ఎవ్రీథింగ్, ఆల్ అనమాట. సో లోకల్ వేరియబుల్ అంటే ఓన్లీ ప్రెజెంట్, అంటే ఇన్సైడ్ ద ఫంక్షన్ అని డిక్లేర్ చేస్తాం. సో యాక్సెసిబుల్ వేర్, ఎనీవేర్ ఇన్ ద ప్రోగ్రామ్లో ఎక్కడైనా యాక్సెసిబిలిటీ ఉంది. లోకల్ స్కోప్లో ఓన్లీ ఇన్సైడ్ ద ఫంక్షన్లో మాత్రమే యాక్సెసిబిలిటీ ఉందని అర్థం. ఓకేనా. లైఫ్ టైం వచ్చి యాజ్ లాంగ్ యాజ్ ద ప్రోగ్రామ్ రన్ అయ్యేంత వరకు గ్లోబల్ స్కోప్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. కానీ లోకల్ స్కోప్ ఏంటి? ఫంక్షన్స్ రన్ అయ్యేంత వరకు లోకల్ స్కోప్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. ఓవర్ రైడబుల్ అంటే కెన్ బి మోడిఫైడ్ యూజింగ్ గ్లోబల్ కీ. మోడిఫై చేయొచ్చు, దేన్ని యూజ్ చేసి? గ్లోబల్ కీవర్డ్ని యూజ్ చేసి మన గ్లోబల్ స్కోప్ని, దాంట్లో ఉన్న వేరియబుల్ని మనం మోడిఫై చేయవచ్చు అని అర్థం. దాంట్లో ఉన్న వాల్యూ కూడా మనం మోడిఫై చేయొచ్చు అని అర్థం. కానీ లోకల్ స్కోప్లో ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఇన్ ఇట్స్ ఓన్ ఫంక్షన్. సో ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది అనమాట. మీకు అర్థమైంది కదా. సో నెక్స్ట్ ఏంటి? గ్లోబల్ కీవర్డ్ ఎగ్జాంపుల్ నీకు చెప్పాను కదా. సో ఇక్కడ గ్లోబల్ వేరియబుల్లో మనం ఓవర్ రైడబుల్ చేయొచ్చు, అంటే మోడిఫై చేయొచ్చు. సో మోడిఫై చేయడానికి ఎగ్జాంపుల్, యూ కెన్ మోడిఫై ఏ గ్లోబల్ వేరియబుల్ ఇన్సైడ్ ఎ ఫంక్షన్ బై యూజింగ్ గ్లోబల్ కీవర్డ్. సో గ్లోబల్ కీవర్డ్ని యూజ్ చేసి మనం మార్చుకోవచ్చు అనమాట, అప్డేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే. సో నేను ఇక్కడ ఏమి ఇచ్చా? కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే గ్లోబల్ వేరియబుల్ అవుట్ సైడ్ ద ఫంక్షన్లో ఇచ్చా కాబట్టి. సో నేను డిఫైన్, సో అప్డేట్ ఆఫ్ అండర్స్కోర్ కౌంట్ అని ఇచ్చా. సో ఇట్ ఈస్ అన్ యూజర్ డిఫైన్ ఫంక్షన్. నెక్స్ట్ ఏంటి? గ్లోబల్. సో గ్లోబల్ అనేది కీవర్డ్ అనమాట. ఇక్కడ కీవర్డ్ని యూజ్ చేసి మనం 0ని 1గా అప్డేట్ చేసాం. సో నేను ఇక్కడ గ్లోబల్ అని ఇచ్చి ఆ వేరియబుల్ని కాల్ చేసా, గ్లోబల్ కౌంట్ అని ఇచ్చా. సో ఆ కౌంట్ అని గ్లోబల్ కౌంట్ అని ఇచ్చి తర్వాత కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 అని ఇచ్చా. అంటే 0కి ప్లస్ అయ్యి 1 అని యాడ్ చేయని అర్థం. ఓకేనా. సో మోడిఫైయింగ్ ద గ్లోబల్ వేరియబుల్. ఓకేనా. ప్రింట్ చేసాం, ప్రింట్ ఇన్సైడ్ ద ఫంక్షన్ ఆఫ్ కోడ్. తర్వాత ఏంటి? అప్డేట్ చేసాం. అప్డేట్ ఎలా చేసాం? అవుట్ సైడ్ ద ఫంక్షన్. సో మనకి 1 అని ప్రింట్ అయ్యింది. ఎందుకు ప్రింట్ అయ్యిందంటే 0ని మనం అప్డేట్ చేసాం గ్లోబల్ కీవర్డ్ని యూజ్ చేసి. సో ఇది ఒక థర్డ్ ఎగ్జాంపుల్ అనమాట. మీకు అర్థమైంది కదా. లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ. అసలు గ్లోబల్ స్కోప్ అంటే ఏంటి? యాక్సెస్ ఎనీవేర్, ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు ప్రోగ్రామ్లో. లోకల్ స్కోప్ ఏంటి? ఎగ్జిస్ట్ ఓన్లీ ద ఇన్సైడ్ ద ఫంక్షన్లో మాత్రమే యాక్సెస్ చేయటాన్ని లోకల్ స్కోప్ అంటాం. ఎక్కడ ప్రిఫర్ చేస్తాం? సో ప్రిఫర్ లోకల్ వేరియబుల్స్ ఫర్ సేఫ్టీ. అంటే లోకల్ వేరియబుల్స్ అనే సేఫ్టీ పర్పస్గా మనం జనరల్గా వాడుతూ ఉంటాం అనమాట, ప్రిఫర్ చేస్తూ ఉంటాం. అండ్ బెటర్ కోడ్ స్ట్రక్చర్. సో ఇట్ ఈస్ అన్ బెటర్ కోడ్ స్ట్రక్చర్ అన్లెస్ యూ నీడ్ టు యూజ్ అన్ గ్లోబల్ స్కోప్. ఓకేనా. సో మీకు అర్థమైంది కదా. సో మనం ఇక్కడ ఏమేమి చూసుకున్నాం? గ్లోబల్ స్కోప్ ఒక డెఫినేషన్ చూసుకున్నాం, ఎక్కడ యూజ్ చేస్తామో చూసుకున్నాం, నేను ఎగ్జాంపుల్ చూసుకున్నాం, అండ్ అవుట్పుట్ వచ్చింది. అండ్ లోకల్ స్కోప్ డెఫినేషన్, ఎక్కడ యూజ్ చేస్తాం, ఎగ్జాంపుల్ చూసుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చి డిఫరెన్సెస్ చూసుకున్నాం, ఫ్యూచర్స్ చూసుకున్నాం, ఎక్కడ డిక్లేర్ చేస్తాం, యాక్సెస్ చేస్తాం, లైఫ్ టైం ఎక్కడ ఉంటుంది, ఓవర్ రైడబుల్ ఎక్కడ ఉంటుంది, అండ్ కీవర్డ్ యూజ్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ సమ్మరీ. మీకు అర్థమైంది కదా. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.